ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఫ్రాడ్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి అండ్ దీని నుంచి మనం సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది డిజిటల్ జమానా. ఇక్కడ సోషల్ మీడియా ఫ్రాడ్స్ అనేవి చాలా కామన్గా అయిపోయాయి అండ్ దీని నుంచి అలర్ట్గా ఉండడం మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ లో మనం ఫస్ట్ చేయాల్సింది వెరిఫికేషన్ చెక్ అండ్ ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా మనల్ని వాట్సాప్ లో అప్రోచ్ చేయారనుకోండి, సో ఇన్స్ బ్యాంక్ లేదంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి అని, వాళ్ళు వెరిఫైడ్ అకౌంట్ నుంచి మెసేజ్ చేస్తున్నారో లేదో చూడాలి అండ్ వాళ్ళ అకౌంట్ కి వెరిఫైడ్ టిక్ ఉందో లేదో చూడాలి. ఎందుకంటే ఏ రిప్యూటెడ్ కంపెనీ వెరిఫైడ్ అకౌంట్ నుంచి కాకుండా నార్మల్ అకౌంట్ నుంచి మీకు మెసేజ్ చేయరు. ఇంకా ఈ వెరిఫికేషన్ టిక్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఈ వెరిఫికేషన్ టిక్ ఉందంటే ఆ కంపెనీ అసలైందని, ఫేక్ కాదని మనం నమ్మొచ్చు. అలాగే ఫ్రాడ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ టిక్ లేకుండా మీకు ఎవరైనా మెసేజ్ చేశారంటే స్ట్రైట్ అవే బ్లాక్ చేసేయండి. అలాగే సోషల్ మీడియాలో వచ్చే యాడ్స్ మీద క్లిక్ చేసి మన పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేసే ముందు ఆ పేజ్ జెన్యూనో కాదో చాలా వరకు చూడండి. ఎందుకంటే ఈ మధ్యన ఫ్రాడ్స్టర్కి కామన్ అయిపోయింది, వాళ్ళే బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సి లాగా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసి యాడ్స్ రన్ చేస్తున్నారు అండ్ మన పర్సనల్ డీటెయిల్స్ ని కలెక్ట్ చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్ డీటెయిల్స్ ఎప్పుడు కొత్త వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయొద్దు. ఎందుకంటే ఫ్రాడ్స్ లో ఇదే ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఇంకేం